హీరోయిన్ ఈ సినిమాలో ఎట్లా ఉందంటే ₹1,00,00,000 కట్నం ఇచ్చైనా పెళ్లి చేసుకోవాలి అట్లా ఉంది హీరోయిన్. ఇందులో చాలా బ్రహ్మాండంగా ఉంది. హీరోయిన్ కోసం పోవాలి సినిమాకి. హీరోయిన్ హైలైట్. హీరోయిన్ లేకపోతే సినిమా లేదు. ఏమనుకోవద్దు హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఏమనుకోవద్దు. ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య లేకపోతే ఈ సినిమా గోవింద నమస్కారం. ఐ లవ్ యూ అంతే. సూపర్ ఉంది. నేను చెప్పాను కదా సినిమా ఓవరాల్గా చెప్పాను నేను. హీరోయిన్ కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద గారిపోతుంది. ఎందుకు కింద గారిపోతుంది అనేది మీరు సినిమా పోయి చూడండి. నాకైతే గారిపోయింది మొత్తం షేకే. అన్నీ ఉన్నాయి, అందుకు నీకు కారిపోయింది ఎందుకంటున్నావు. ఎందుకు కారిపోయింది అనేది సినిమా పోయి చూడండి. మీరు పోయి చూస్తే మీకు కూడా కారిపోతుంది. యాక్టింగ్తోని నిలబడగలగాలి. సో తనే మాత్రము ఈ 2 సినిమాలో తనకు లైఫ్లో గుర్తుండిపోయే బేబీ ఒకటి, లవ్ మీ. తన లైఫ్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పుకోవడానికి తన యాక్టింగ్ పరంగా ద బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. మామూలుగా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే ఇంకా లాస్ట్ ½ an hour ఇక అయిపోయిందిరా అనే లోపే మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ ట్విస్ట్ ఇస్తారు. నిజంగా సూపర్ హిట్ మూవీ. ఖచ్చితంగా మీరు పెట్టే రూపాయి ప్రతి దానికి సాటిస్ఫై అవుతారు అన్న. లాస్ట్ సినిమాల కంటే ఈ సినిమా 100% బెటర్. తన కెరియర్లో ద బెస్ట్ యాక్టింగ్ మూవీ అంటే ఇది అని చెప్పుకోవచ్చు. నిజంగా ఏం యాక్టింగ్ చేసిండన్న. నెక్స్ట్ లెవెల్ డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేశాడు. సో బెస్ట్ మూవీ 100% కాదు 200% ఇంప్రూవ్ అయింది. సో లాస్ట్ సినిమాలకు పోల్చుకుంటే ఇది 100% హీరో అని ఈ సినిమా ఒక యాక్టింగ్ పరంగా. అంటే హీరో అంటే ఎలివేషన్స్ ఫైట్స్ అని కాదు. సో తను యాక్టింగ్ చేయగలగాల, ఆ భావాలు అవన్నీ పర్ఫెక్షన్ రావాలి. ఈ సినిమా ద్వారా అయితే 100% నిరూపించుకున్నారు. హర్రర్ కూడా బాగుంది. బట్ ఒక లవ్ మీ అంటే ఒక లవ్ ఫీల్లో వెళ్తుంది సినిమా. సో చాలా బాగుంది ఖచ్చితంగా. అంటే దీనిలో కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేయం. మనకు అది ఊహ కూడా రాదు. సినిమా చూస్తున్నంత ఆ స్క్రీన్ ప్లేకి వెళ్ళిపోతాం మనము. మనకు కామెడీ కావాలని ఎక్కడ అనిపించదు. సో చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో మంచి బేబీ సినిమా తర్వాత మరో బ్లాక్ బాస్టర్, దాన్ని మరిపించే సినిమా తీసింది నెక్స్ట్. చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇలాంటి సినిమాలు తీస్తే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి జనాలు చూస్తారు. థ్యాంక్ యూ అన్న. ఒకటే మాట చెప్తున్నా, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని ఉంది కదా. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉందన్న, ఓవరాల్గా ల్యాగ్ ఉంది ఫిలిం. సెకండ్ హాఫ్ పీక్స్ అన్న, అల్టిమేట్ పీక్స్. చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఎలా అంటే ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే లవ్ మీ ఇఫ్ యు డేర్ అంటే చాలా హర్రర్ సీన్స్, చాలా దయ్యం అవి అనుకున్నా. ఫీల్ గుడ్ మూవీ. లవ్ అట్రాక్షన్ అయినా, లవ్ మూవీ అయినా, హీరో ఎలాంటి ప్రపోజింగ్ చేస్తాడు, హీరో ఎలా చూపిస్తాడు లవ్, అతన్ని లవ్ అని చెప్పి చాలా బాగుంది సినిమా. అండ్ మెయిన్ థింగ్ లాస్ట్లో ఒక ½ an hour ఉంటుంది చూడండి ఆ సినిమా, మలుపు తిప్పుతుంది అన్న. సినిమా అంతా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది అన్న సెకండ్ హాఫ్. హీరోయిన్ యాక్టింగ్ అయినా, వైష్ణవి తేజ్ అయినా చాలా బాగుంది అన్న. చాలా బాగుంది యాక్టింగ్. తన యాక్టింగ్ అయినా అన్న. బేబీ అన్న ఇది అన్న. బేబీ డిఫరెన్స్ ఓనర్, ఇది డిఫరెన్స్ ఓనర్. బేబీ అయితే మొత్తం ఆమెతో రన్ అవుతుంది. ఇక్కడ హీరో మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్న. హైలైట్స్ అని అంటే కొన్ని కనెక్ట్ అవుతాం మన, కొన్ని లవ్ స్టోరీ కనెక్ట్ అవుతాయి. చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ ఉంటుంది తనది, అది కనెక్ట్ అవుతాం మనం. ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీ అట్లా ఏం లేదన్న. కొత్త ఓవరాల్గా కొత్త డిఫరెంట్ మూవీ అన్న. అంతే. కామెడీ వస్తలేదన్న. ఇలా మనమే కామెడీ వేసుకోవాలన్న, అట్లుంది కామెడీ అన్న. ట్విస్ట్ చాలా ఉన్నాయి అన్న. లాస్ట్ ½ an hour అయితే మొత్తం ట్విస్ట్తోనే ఉంటాయి అన్న. సెకండ్ హర్రర్ ఏం లేదన్న దీంట్లో. హర్రర్ అయితే అస్సలు ఏం లేదు. హర్రర్ మూవీ అంటారు కానీ అసలు హర్రరే లేదు. మనకి ఇక్కడ భయపెట్టే సీన్స్ అయినా, ఇక్కడ హర్రర్ అయితే ఏం లేదు. ఫీల్ గుడ్ మూవీ. సాంగ్స్ 2 songs ఉంటాయి అన్న. ఫస్ట్ హాఫ్లో ఒకటి ఉంటాయి, సెకండ్ హాఫ్లో ఫస్ట్ చూస్తే వెళ్ళిపోతుంది సాంగ్, అర్థం కూడా కాదు. సెకండ్ సాంగ్ అయితే అల్టిమేట్ ఉంటుంది అన్న. రా అని సాంగ్ మస్తు ఉంటుంది చూడ, అది బాగుంటుంది. ఇప్పుడే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా చూసి వచ్చినాము. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని అనుకుంటే మామూలుగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటే మనకు డేర్ ఉంటే లవ్ చేయొచ్చని అనుకున్నాం. మామూలుగా ఈ మూవీ ద్వారా నేను చూసింది ఏంటంటే ఎవరైనా సరే కామన్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, లేకపోతే రిలేటివ్స్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తారు. కానీ మా దయ్యాన్ని లవ్ చేయడం అనేది ఈ మూవీ ద్వారానే చూసి చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను. నిజంగా మూవీ ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ ఒక రకంగా ఉంది, సెకండ్ హాఫ్లో స్టోరీ ఇంకో రకంగా ఉంది. 2 సినిమాలు కలిపి చూసినామా ఏందని అన్నట్టు అనిపించింది. కానీ ఆ రెండు స్టోరీ సబ్జెక్ట్ కంటెంట్లతో తీసినా కూడా మూవీ ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో ఆఫ్టర్ ఇంటర్వెల్ బ్యాంక్లో సంయుక్త మీనన్ గారిని చూపించిన ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ట్విస్ట్ మాత్రం మామూలుగా పెట్టలేదు భయ. ప్రతి ఒక్కరు సీన్కి చాలా ఎక్సైట్మెంట్ అయిపోయినాము. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే లవ్ మీ క్యాన్ యూ కిల్ అని చెప్పేసి పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్పేసి అర్థమైపోయింది మూవీ ద్వారాగా. నిజంగా దయ్యం ఉంది.
అంటే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే హీరోకి దయ్యం ఉందనే విషయం తెలుస్తుంది, కానీ ఏంటంటే హీరోయిన్ అని అనుకుంటాడు. కానీ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్కి ఏంటంటే అర్థమైంది ఏంటంటే హీరోయిన్ కాదు ఇంకొకళ్ళు ఉన్నారు అని అనేది అది క్లారిటీ అర్థమైంది. అది చూడాలంటే దాని ఎక్సైట్మెంట్ కావాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేసి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వచ్చిన స్టోరీలతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ రొటీన్ స్టోరీ కాదు. ఏంటంటే ఒక కొత్త స్టోరీ, కొత్త సబ్జెక్ట్ని తీసుకొని మన ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా డైరెక్టర్ అరుణ్ ఖాన్కి అయితే వన్ ఆఫ్ ది హ్యాట్సప్ చెప్పుకోవాలి. నిజంగా మూవీ ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అయితే ఇచ్చి పడేశారు. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంతా బాగానే ఉంది, కానీ సాంగ్స్ ఏమంత లేవు. కాకపోతే స్టోరీ పరంగా చూసుకుంటే సినిమా అయితే బాగుంది. ప్రేమకి చాలా రూపాలు ఉంటాయి. ఈ సినిమాలో నేను ఒక కొత్త రూపం చూసాను, నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలామంది కమర్షియల్గా బతుకుతున్న రోజుల్లో ప్యూర్ లవ్ అనేది దొరకట్లేదు. అది ప్రేమించే అమ్మాయి దగ్గర కావచ్చు, పెళ్ళైన తర్వాత భార్య దగ్గర కావచ్చు, ఈ మధ్య కాలంలో కన్నా తల్లి దగ్గర కూడా ప్రేమ దొరకట్లేదు. నాకు తెలిసి చాలామంది చాలా కమర్షియల్గానే ఆలోచిస్తున్నారు. కానీ ఈ సినిమాలో తను ఎవరు అని తెలియకుండా ప్రేమించడం అనేది చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ప్రేమని ఎలా ఎక్స్పోజ్ చేయాలి అంటే ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచించే వాళ్ళు నా ప్రేమను తనకి తెలిసేలా చేస్తే చాలు అనుకునే చిన్న క్యూట్ లవ్ స్టోరీ. దెయ్యం స్టోరీ అన్నారు, బట్ నేనేదో భయపడతారేమో దెయ్యంతో లవ్ స్టోరీ కదా అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ ఇది ప్యూర్ లవ్ స్టోరీ అన్న. ఎంత ప్యూర్ లవ్ స్టోరీ అంటే ఎవడైనా పడిపోవాల్సిందే, అంత ప్యూర్గా ఉంది. బట్ హర్రర్ లేదని మాత్రం అనుకోవద్దు, భయపెట్టే టైంలో భయపెట్టారు కొంచెం. కానీ దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన పిల్లర్స్ అయితే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే ఫీల్లో ఉండడం అనిపిస్తుంది నాకైతే. ఆ ఫీల్ని ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇందులో చేసిన యాక్టర్స్ అంతా చాలా అంటే చాలా బాగా చేశారు. స్టోరీ విషయానికి వస్తే ఒక అమ్మాయి తన కళ్ళ ముందే తన తల్లి ప్రేమ దొరక్క చనిపోతే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తనని తాను ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ లైఫ్ని సాగిస్తున్నప్పుడు తను చేసే చిన్న చిన్న మిస్టేకుల్లో బలైన కొంతమందిని కాపాడడానికి వచ్చిన ఒక యూట్యూబర్ చేసే చిన్న ప్రయత్నం, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే లవ్, ఈ స్టోరీ నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే బ్లాక్ బాస్టర్ సినిమా దిల్ రాజు గారు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. మీరు అద్భుతమైన సినిమా, బ్లాక్ బాస్టర్ సినిమా రాసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వస్తాను. ఎవడైతే చూడండి, అద్భుతమైన సినిమా, బ్లాక్ బాస్టర్ సినిమా ఇది. ఫస్ట్ ఏంటంటే హీరో గురించి మాట్లాడారు. హీరో వచ్చేసి ఆశీస్ అనమాట. దిల్ రాజు వాళ్ళ అన్న కొడుకు సిరీస్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ సినిమాలో ఆశీస్ని చూస్తుంటే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టే ఉంది. అంత బాగా యాక్ట్ చేశాడు, అంత బాగా పర్ఫామ్ చేశాడు, అద్భుతంగా చేశాడు. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ వచ్చేసి అరుణ్ భేమువరపు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టేశారు మీరు. ఈ సినిమాలో అద్భుతంగా చాలా బాగా స్క్రిప్ట్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, అలాగే క్లైమాక్స్, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, మొత్తం చాలా బాగా స్క్రిప్ట్ అద్భుతంగా రాసుకున్నారు. మొత్తం మీరు తీసుకున్న ఐడియా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది ఒక చాలా బేబీ హీరోయిన్ చాలా బాగా చేసింది. అందరు హీరోయిన్ చాలా బాగా చేశారు. అరుణ్ భీమవరపు గారు డైరెక్షన్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. స్టోరీ అంటే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అంటే అది సినిమా చూస్తేనే తెలిసిద్ది. అంటే స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది థ్రిల్లర్ హర్రర్. నెక్స్ట్ వచ్చేసరికి కాంతారా విరూపాక్ష అంటే ఆ రేంజ్లో లేకపోవచ్చు, కానీ అందరూ ఇప్పుడు అలాంటి జానరే, కాకపోతే ఆ లెవెల్లో లేదు. ఎలాగైతే ఫస్ట్ పార్ట్ లవ్ మీ అని పెట్టారో సెకండ్ పార్ట్ కిల్ మీ అంట. బీజిఎం బాగుంది. దిల్ రాజు కొడుకు ఒక మంచి సినిమా పడ్డట్టు అనుకుంటున్నా. దీంట్లో జస్ట్ అస్థిపంజరాలు పుర్రెలను చూసే ఒక సైంటిస్టులు వాళ్ళు ఏమంటారో తెలియదు, కానీ మొత్తం ఒక మనిషి ఫేస్ ఏంటో, రియల్ ఫేస్ ఏంటో వాళ్ళు గుర్తించగల ఒక చిన్నది చూపించారు. చాలా బాగా అనిపించింది. పాటలు కూడా మనం కొన్ని 2-3 పాటలు విన్నాము. నోటెడ్ కాకపోయినా సినిమాలో వింటున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సిచ్యువేషన్ సాంగ్ లాగా వచ్చినాయి కాబట్టి చాలా బాగా అనిపించింది. ఆశీష్కి కానీ హీరోయిన్ బేబీకి అయితే, నాకైతే బేబీ తర్వాత ఒక మంచి హిట్ సినిమా పడిందని కోరుకుంటున్నాయి. అయితే టోటల్ హర్రర్ మూవీనే. మనకైతే బాగా భయపడతా అనుకున్నాం, కానీ అంత భయపెట్టలే. హర్రర్ మూవీ సినిమా అయితే బాగుంది, చాలా బాగా అనిపించింది. లవర్స్కి కూడా కొంచెం నచ్చుతుంది. అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొంచెం ఉన్నది, లిటిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఇంకో అతను కూడా ఉన్నాడు, మన సైదాం సినిమాలో ఒక అతను ఉన్నాడు, కోడిని కొరుకుతాడు.
అతనికి రవికృష్ణ ఎవరు ఉన్నారుగా అతను కూడా ఇలా ఉన్నాడు అనమాట. సో ముగ్గురు కలిపి ఉంటారు. తర్వాత ఎండింగ్ వచ్చరికి ఏంటంటే బ్రదర్ టైప్లోనే చెప్తున్నారంటే సొంత బ్రదర్ అనే ఫీలింగ్, నా తమ్ముని కోల్పోయాననే డైలాగ్ కూడా వచ్చిందంటే బ్రదర్ అనమాట. సో ఎండింగ్ అయితే క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది భయ్య. టోటల్ ట్విస్ట్లన్నీ మైండ్లోకి తిరిగితే మనకు ఓహో ఈ రేంజ్లో ఉందా అనిపిస్తుంది. ఎండింగ్లో కిల్మి అని ఒక టైటిల్ వేసేసారు, సంయుక్త మీనని చూపించేస్తారు. సో పార్ట్ 2 రాబోతుంది. నాకు తెలిసి పార్ట్ 2 బాగుంది, చాలా బాగుంది, మస్తు ఉన్నది పాట. ఎందుకంటే ఆమెకు ఇంత నాలెడ్జ్ ఉన్నది, ఇన్ని టాలెంటెడ్స్ ఉన్నాయని చెప్పి ఒక్కొక్క సినిమా చూసుకున్న కొద్దీ పాత హీరోయిన్లు కూడా ఎలా పాడుతుంటే వెళ్ళారో ఈమె కూడా పాట చాలా బాగా అనిపించింది. మంచి సినిమా. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సెకండ్ పార్ట్ నాకు తెలిసి రచ్చ ఉచ్చబోసుకుంటారు కావచ్చు. నాకైతే నచ్చింది లవ్ మీ సినిమా. లవ్ యూ మీ డేర్ ఆ సినిమా అయితే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. సస్పెన్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ నాకు ముఖ్యంగా కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా భయపట్టింది. ఈ సినిమాకి ఆయన తీసుకుని చాలా మంచి పని చేశారు. నిజంగా మ్యూజిక్తో మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళమాట. కీరవాణి గారు హ్యాక్స్ ఆఫ్ అన్నమాట. అలాగే డైరెక్షన్ వరుణ్ గారు అయితే మాత్రం సూపర్గా తీశారు సినిమాని. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు, ఆ డైలాగ్ అదే సీన్స్ బాగున్నాయి, మంచి సస్పెన్స్ కథను బాగా రాసుకున్నారు, కథను కూడా బాగా నడిపారు. స్క్రీన్ ప్లే చెప్పాలంటే మామూలుగా లేదు. స్క్రీన్ ప్లే అయితే మాత్రం నాకు ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం దయ్యం ఉందా లేదని కన్ఫ్యూజన్తో చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్తో రివీల్ అవుతుంది. తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఇంకా ట్విస్ట్లు రివీలే అవుతాయి అనమాట. మనకి విరూపాక్షంతా ఏం చెప్పలేదు, దాని మీద ఏం మాత్రం తీసుకోకుండా ట్విస్ట్లు అయితే రివీల్ చేశారు. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్విస్టులతో స్క్రీన్ ప్లేతో మైమర్పించారు సినిమాని అయితే మాత్రం. అనే యాక్టింగ్ క్యారెక్టర్ అయితే బేబీ క్యారెక్టర్ మించింది. బేబీ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సినిమాలో అంతకు మించి మెయిన్ లీడు మెయిన్ హీరోయిన్ మొత్తం అంతా కూడా కృష్ణ చైతన్య. ఆవిడ క్యారెక్టర్ మొక్క చాలా హైప్ ఇచ్చారు, చాలా బాగుంది కూడా. సస్పెన్స్ కూడా క్లైమాక్స్లో ఆవిడ ఇచ్చిన ట్విస్ట్ అయితే మాత్రం మొబ్బిలిడిపోతే ఒక్కొక్కరికైనా. అలాగే క్లైమాక్స్లో ఇంకొక హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా వస్తారు. అది ఆ లవ్ యూ మీ కిల్డ్ అని చెప్పి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారనమాట. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టలేదన్న, చాలా సస్పెన్స్గా థ్రిల్గా ఎంజాయ్ చేస్తూ వాట్ నెక్స్ట్ అని 2 గంటల సేపు అలా సీట్ ఎడ్జ్ని కూర్చొని మరీ చూపించారు సినిమాని. చాలా బాగా అనిపించింది. ఆశీష్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీరవాణి ఎరగ తీసేశారు. ఎక్కడ మనకు బోర్ అయితే కొట్టదో, హ్యాపీగా వెళ్ళి చూసి థ్రిల్లింగ్ అంటే థ్రిల్ ఫీల్ అవుతారు, లవ్ రొమాన్స్ అన్నీ ఫీల్ అవుతారు ఈ సినిమాతో. చాలా భయం వేస్తే సినిమా కొన్ని సీన్లు అయితే దేమే వచ్చింది అనుకుంటారు. బట్ ఓవరాల్గా నాకైతే ఎంతైతే భయపడతారో అంతే ట్విస్ట్లు ఎంజాయ్ చేస్తారు, అంతే సస్పెన్స్ ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ మూవీ అన్న. ఇద్దరికి బ్రేక్ వచ్చింది. బేబీకి మాత్రం ఇంకో బ్లాక్ బస్టర్ పని అంటే సూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ.